ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపదని ఏ విధంగా సృష్టిస్తున్నారో మనం చూసాం. అంతా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు తెరిచి విచ్చలవిడిగా సమయం సందర్భం లేకుండా ఒక టైము పాడు లేకుండా మద్యాన్ని ఏరులై పారిస్తూ బెల్ట్ షాపుల ద్వారా చేయటం వల్ల ఈరోజు అనేక అగత్యాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో 15 నెలల కాలంలోని కూడా ఇంత క్రైమ్ రేటు జరగడానికి, మహిళలపై అత్యాచారాలు కానీ, మహిళలపై దాడులు కానీ, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు కానీ, అదేవిధంగా యాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ జరగడానికి కారణం అనేది మద్యం అనేది వాస్తవం 100%. ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల అనేక అఘాయిత్యాలు జరుగుతాయని మనం చూసాం. అందులో భాగంగా నిన్న చాలా విచారించదగ్గ విషయం, ఒక 11 సంవత్సరాల మైనర్ బాలిక, అది కూడా మాటలు రాని ఒక మూగ అమ్మాయిపై ఇద్దరు కుర్రాళ్ళు నిన్న అఘాయిత్యానికి పాల్పడతాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా విచారించదగ్గ విషయం. తప్పకుండా అక్కడ తల్లిదండ్రులకి, అమ్మాయికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని రకాలుగా కూడా వారికి అండగా నిలబడతాం. ఆ బాలిక త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ బాలికకి, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిపించి ఆ కుటుంబాలని ఉన్న ఆందోళనను తొలగించి వారికి అండగా నిలబడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.